అందరికీ ప్రైజ్ అలాడ్. దేవుడు గత కాలం అంతా కాచి కాపాడిన దేవునికి ఎంతో వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే కలుగును గాక. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మనం స్టార్ట్ చేసుకుందాం ప్రేయర్. జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు అవుతా ఉంటారు. మన మధ్యలో దీప సిస్టర్ ప్రేయర్ చేస్తారు. ప్రేమలతో పాట పాడింది. దీప సిస్టర్ ప్రైజ్ లాడ్ సిస్టర్. దీప సిస్టర్ ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ సిస్టర్. మీరు ప్రేయర్ చేయండి సిస్టర్. చేస్తున్నా సిస్టర్. పరిశుద్ర ప్రేమల దేవ, కృపణ తండ్రి, దేవాయసు ప్రభా, నీకు లెక్కలేని వందనాలు. కృతజ్ఞతాస్తుతుల స్తోత్ర కలనీయ రజ. పరిశుద్ర వగు సర్వశక్తి మంతుల సర్వాధికారులకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. తండ్రి దేవాయసు ప్రభ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. దేవాయసు ప్రభ మరి ఒక అవకాశము మాకు అనుగ్రహించిన తండ్రి, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతో మంది పోగొట్టుకుంటున్నారు నాయన, కానీ ఏసీ అమ్మకు ఒక మంచి ఈ యొక్క ప్రేయర్ మీటింగ్స్ అన్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి, మాతో మాట్లాడండి, సహాయపడమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. దేవా యేసు ప్రభా, లోకంలో ఎక్కడ చూసిన గలిబిలి, ఆ గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు నాయన. నీ యొక్క పరిశుద్ధిలో తండ్రి మా అందరిని ముద్రించుకున్నారు తండ్రి, దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా యేసు ప్రభా, లోకం లెక్క చూసిన ప్రభా చాలా ఘోరంగా జరుగుతున్నాయి ప్రభా. అక్రమం అన్నది విస్తరించిపోయింది ప్రభా. దేవాయచ ప్రభా స్వార్థంగా జీవిస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రభా లోకంలో ఉన్న ప్రతి ప్రజల పట్ల ప్రభా కనికరించమంటున్నాను ప్రభా. కనికరించండి ప్రభా, దయ చూపించండి యేసయ్య. నీకే లెక్కలేని వందనాలు తండ్రి. దేవాయచు ప్రభా లోకం అంతటా కూడా ప్రభా ఎంతో మంది ప్రభా నీ యొక్క బిడ్డలు ప్రభా మరి సరైన దాంట్లో లేరు ప్రభా. కాబట్టి నీ యొక్క సత్యంలోకి ప్రతి బిడ్డ రావడానికి ప్రభా మీరు గాలం వేసుకొని లక్కరమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ప్రార్థనలో ఉండాలా ప్రభా. ఈ యొక్క వాక్యం సత్యాన్ని వాళ్ళు గ్రహించే మనసులు వాళ్ళకు దయచేయమని ప్రార్థిస్తుంది. ప్రతి ఒక్క ఆత్మీయ నేతలు మీరు విప్పండి, దర్శించని మాట్లాడండి తండ్రి. సాయపడమని ప్రార్థిస్తున్నాం మెస్సియా. నీకే లెక్కలేని వందనాలు, కృతజ్ఞతలు ఉన్నా తండ్రి. దేవాయచ ప్రభా ఇంకెంతమంది బిడ్డలైతే ప్రభా వచ్చేవారు ఉన్నారు తండ్రి, వారినంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకునే ప్రభా మీరు గాలం వేసుకునే సన్నిధికి రాకనండి. దేవాయసు ప్రభ రాలేని పరిస్థితిలో ఉన్నవారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. దేవాయసు ప్రభ ప్రతి బిడ్డలతో మీరు దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నతే పాటల ద్వారా మహిమ పొందండి, వాకుచిత మీరు మాట్లాడండి ప్రభా. దేవాయసు ప్రభ మరి ఆది అంతం ప్రభ మీరే మాకు తోడై నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. దేవుడు మనందరికీ మరలా ఒక శుభదినము దేవుడు మన జీవితాల్లోకి అనుమతించాడు. దేవునికి వందనాలు. మన మధ్యలో ప్రేమలతో పాట పాడింది. అందరికీ ప్రైజ్ లార్డ్. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాలు మరుగైనవి. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. దివిరాజుగా భువికి దిగినాడని, రవిరాజుగా ఇలను మిగిలాడని. నవలోక గగనాలు తెరిచాడని, పరలోక భవనాలు పిలిచాయని. నవలోక గగనాలు తెరిచాడని, పరలోక భవనాలు పిలిచాయని. ఆరని జీవన జ్యోతిగా వెలిసే తారకొటొచ్చింది, పాడిన పాటల పశువుల శాలకు ఎలవేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలిసే తారకొటొచ్చింది, పాడిన పాటల పశువుల శాలకు ఎలవేసింది. ఆ జన్మమే ఒక మర్మమై, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం.
సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై. లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమను రాస్తిగా. క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమను రాగాలు స్థిరాస్తిగా. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, నిత్య సుఖాలకు జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసు, నిత్య సుఖాలకు జీవజలాలకు పెన్నిది ఆ ప్రభువే. నిన్ను కాదగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ, నిన్ను గస్వగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. తెరమరుగు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. సుధా మధుర కిరణాలు అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మన మధ్యలో రూపస్ బ్రదర్ వాక్యం ధ్యానంలోకి నడిపిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించబోదాం. పరిశుద్ధమైన దేవ నీకు వందనాలు స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు ఎంతో వందనాలు ప్రభా. పొద్దు నుంచి ప్రభుడు కాపాడినందుకు నీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రం తండ్రి. నేను యేసయ్య ప్రభా భయంకరమైన రోజులలో ఉంటుండగా ప్రభా మమ్మల్ని కాపాడి వచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్యా అదేవిధంగా ప్రభా వాక్యం చెప్పబోతుండగా ప్రభా నీ యొక్క పరలోక జ్ఞానం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. నా సొంత తలంపులో కొట్టివేసి నేను యేసయ్య ప్రభా మరి వాక్యం చేత మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. చివరి దినాల్లో ఏ విధంగా ఉండాలో ప్రభా మరి నేనేసే ప్రభా ఏ విధమైన మనసు కలిగి మేము ఉండాలో ప్రభా ఆ విధమైన మనసు మాకు కలిగే చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి వాక్యం దాన్ని చెప్పబోతున్నా అందరు చెవికి విని నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ప్రభా సాయం చేస్తారని యేసుక్రీస్తుని నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈ రోజు నేను ఎంచుకున్న పుస్తకం ద బుక్ ఆఫ్ జోయల్. యోవేలు గ్రంథం కోసం మనం కొంచెం సమయంలో మనం ధ్యానించుకుందాము. దీనికి రాసిన అంటే దేని కొరకు రాయబడింది ఈ పుస్తకము, ఎందుకు రాయబడింది ఈ పుస్తకము, ఎప్పుడు రాయబడింది పుస్తకం, ఎవరి కోసం రాయబడింది ఈ పుస్తకం అనేసి మనం ధ్యానం చేసుకుందాం. అయితే జోయేలు అనే ఈ 12 ప్రవక్తలు చిన్న ప్రవక్త అయిన జోయేల్ ఇది అంటే రెండవగా 12 ప్రవక్తలు ఇది రెండవది. అయితే చూడండి జోయేలు ఆ కాలంలో ఎవరికి ప్రవచనాలు పలికి అంటే ఏ ప్రాంతం వాళ్ళకు ప్రవచనం పలికినడో ఏ ప్రాంతం వరకు చెప్పి ఉన్నాడు అనేసి మనము వాక్యము ధ్యానించబోతున్నాం అనమాట. ఇది మొత్తం అవుట్లైన్ చూస్తున్నట్టయితే ఈ బుక్ మొత్తం 3 గ్రంథాలు ఉన్నాయి. 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 చాప్టర్సే ఉన్నాయి. ఫస్ట్ ద ప్లేగ్ ఆఫ్ లోక్టస్ అని రాస్తుంది, అంటే మిడతల దండన అనేసి తెలుగులో రాస్తుంది. అంటే 1 నుంచి 2వ అధ్యాయం 17 వరకు ఇది కొనసాగుతుంది. దెన్ ద ప్రామిస్ ఆఫ్ రెస్టోరేషన్ అంటే 2వ భాగం
ప్రామిస్ ఆఫ్ రెస్టోరేషన్ అనేసి రెండో అధ్యాయం నుంచి 17 వచనం నుంచి 27 వచనం వరకు రాయబడింది. దెన్ ద లార్డ్ జడ్జిమెంట్ అని రాసింది, అంటే ద డే ఆఫ్ ద లార్డ్ అని రాసింది అనమాట. 2 నుంచి 28 నుంచి మూడో అధ్యాయం వరకు 21 వచనం వరకు రాస్తుంది అనమాట. అయితే చూడండి, ఈ ముఖ్యంగా ఈ గ్రంథం మొత్తము మనకి వినబడింది ఒకటే మధ్యం. నేను గ్రంథాలు చెప్పినా కదా, అందులో మనం ఒకటే నేర్చుకునేది అంటే ద డే ఆఫ్ ద లార్డ్, అంటే దేవుని ఉగ్రత దినమున, అంటే దేవుని దినమున మనం ఏం చెయ్యాలో ఏం చేయబోతున్నో, దేవుని ఉగ్రత ఎంతగా కఠినంగా ఉంటుందో మనం ఈ గ్రంథంలో చాలా విన్నాం. మనం ఆమోస్ గ్రంథము, ఉపదేయ గ్రంథము, మీకా గ్రంథం గురించి చాలా విన్నాం. ఇవన్నిటికీ కనెక్షన్ ఉన్నది. ఎందుకంటే చివరి రోజులలో, అంటే ఏ విధమైన నువ్వు అంటే శిక్షకు పాత్రుడవు, ఏ విధంగా శిక్షకు పాత్రుడవు అనేసి ఈ అన్ని గ్రంథాలు లాస్ట్ వార్నింగ్స్ కోసము మనకు చెప్పబడినమాట. అంటే ప్రతి ఒక్కటి హెచ్చరిస్తుంది గ్రంథం. ప్రవచనం ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తుంది గ్రంథం. చివరి దినములు జాగ్రత్తగా ఉండండి అనేసి పదే ఈ గ్రంథాలన్నీ 12 పుస్తకాలన్నీ మనకు హెచ్చరిస్తున్నాయన్నమాట. దేవుని యొక్క బాధ ఏంది అంటే తెలుసా? దేవుని యొక్క బాధ అంటే, దేవుడు నా ప్రజలు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు, కనీసం బాధలోనైనా వాళ్ళు నా దగ్గరికి వస్తారేమో అనేసి దేవుడి యొక్క ఆశ. దేవుడు ఆ విధంగా చూడండి, మనకి ఇటీవలనే కరోనా టైంలో ఎంతో మంది చనిపోయినారు. ఆ టైంలో మనం దేవుని చాలా మంది ఎంతో మంది స్తుతించగలిరు, దేవుని తెలుసుకోగలిరు ఆన్లైన్ ద్వారా. ఆ టైం దేవునికి దగ్గర అవుతారేమో అనేది ఉద్దేశంతో వీళ్ళందరూ దేవుడు ఎందుకు రిపెంటెన్స్ కమ్మంటున్నాడు. ఈ పుస్తకం మొత్తము చూడండి, ద డే ఆఫ్ ద లార్డ్ ఒకటి రెస్టోరేషన్ కోసము, రిపెంటెన్స్ కోసం రాయబడింది. ప్లస్ ఇంకా మనం నేర్చుకోవాల్సింది, ఈ గ్రంథము జోయల్ ప్రవక్తనే రాసిందన్నమాట. ఎందుకంటే 1:1 1వ అధ్యాయం 1వ వచనం, దిస్ ఈస్ ద లార్డ్ మెసేజ్ టు జోయల్ ద సన్ ఆఫ్ పెతుహేల్. చూడండి, ఈ పుస్తకము అతనే రాసిందనమాట. ఎందుకు రాయబడింది ఈ పుస్తకము అంటే, అక్కడున్న ప్రజలు, యూదా, జెరూసలేం, అక్కడున్న ప్రాంతాలన్నీ పాపముతో నిండిపోయినది. వాళ్ళు దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. అటువంటి సమయంలో యోవేలు ప్రవక్త అక్కడ ప్రవచనాలు కొన్ని పలికినాడు అనమాట. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ దగ్గరికి నాశనం వస్తున్నది, ద జడ్జిమెంట్ వస్తున్నది, మీరు సరిగా చూసుకోవాలా, మీకు తిననికి తిండి ఉండదు, మీకు ఏమి లేకుండా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అనేసి చెప్తుంది అన్నమాట వాక్యం. మొదటి నుంచి 10 వచనాలు కూడా అట్లనే చూసాం. అంటే ఒక్కొక్కటి కట్ చేస్తా, అంటే మీరు తింటున్నారు, ఏ విధంగా మీరు ఎట్లా తింటున్నారో, మీరు దేని మీద ఆధారపడుతున్నా అవన్నీ తీసేస్తాను అనేసి క్లియర్ గా ఈ వాక్యాలన్నీ మనకు 1 నుంచి 10 వరకు క్లియర్ గా రాస్తుంది. అయితే చూడండి, మనం తెలుగులో చదువుకుందాం. 1వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవండి తెలుగులో. యోవేలు 1వ అధ్యాయము 1వ వచనం, ఈ పుస్తకము తనే రాసింది అనేసి మనకు ఇక్కడ రాయబడింది. ఎవరైనా తెలుగులో చదవండి. పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చూడండి, థ్యాంక్ యూ సిస్టర్. అయితే ద డే ఆఫ్ ద లార్డ్ జడ్జిమెంట్ కోసము ఇదంతా రాయబడింది. ఎందుకంటే స్వయంగా దేవుడు అతని ద్వారా ఈ పుస్తకాన్ని పరిశుద్ధాత్మ ద్వారా లేఖనము రాయబడింది ఇది. అయితే చూడండి, 4వ వచనం చూద్దాం. 4వ వచనము ఏ విధంగా రాయబడిందో మీరు చూడండి. 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి, పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. థ్యాంక్ యూ సిస్టర్. చూడండి, ఈ పుస్తకం మొత్తము కష్టం కోసం, అంటే మిడతలు ఏ విధంగా మనకు ఈ వాక్యం గుర్తు, ఈ వచనం గుర్తొచ్చిందంటే మనకు 10 తెగులు గుర్తు రావాలి. 10 తెగుల్లో ఒక తెగు ఇది అన్నమాట. చూడండి, గొంగలి పురుగులు, మిడతలు, పసరు పురుగులు, చీడ పురుగులు. అంటే ఆ కాలంలో ఫస్ట్ ఈ 4 గుంపులు గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనం గుర్తించేసుకోవాలి. 4 ఉన్నాయి ఇక్కడ, 4 గ్రూపులు ఉన్నాయి. గొంగలి పురుగులు, మిడతలు, పసలు పురుగులు, చీడ పురుగులు
అయితే ఈ గొంగలి పురుగు కాలం అనేసరికి మన ఆమోసు, హెచ్కేల్ వాళ్ళు వీళ్ళంతా వచ్చేసి బాబిలోనియన్ బాబిలోనియన్ వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత బాబిలోన్ నుంచి వాళ్ళు మీడియన్ పర్షియన్స్ వాళ్ళు వచ్చేసి అటాక్ చేసి తీసేసుకున్నారు బాబిలోన్ నుంచి. తర్వాతకి పసరుపులు వచ్చేసరికి గ్రీకు దేశపులు అన్నమాట. అయితే గ్రీకు దేశపులు పాలించేవాళ్ళు. దాని తర్వాతకి గ్రీకులు వచ్చిన తర్వాతకి రోమన్స్ వచ్చిన వాళ్ళు, అంటే చీడ పురుగులు. తర్వాత ఆ కాలంలోనే ఎండ్ అయి యేసు ప్రభు వారు రోమన్స్ తర్వాతనే మనకు వచ్చిందనమాట. రోమన్ ప్రభుత్వం తర్వాతనే యేసు ప్రభు వారు వచ్చినది క్లియర్ గా రాస్తుంది లాస్ట్ బుక్ లో. కాబట్టి చూడండి, ఇవి 4 పురుగులు అంటే ఒకదాని మీద ఒకటి అంటే దేనికి పనికి రాకుండా, ఇప్పుడు ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటే అవి మనకు ఇప్పుడు ఒకటి మనం కాపాడుకున్నాం, అది కాపాడుకున్న దాన్ని ఏదన్నా తినేసింది అనుకోండి, అది మనకు నష్టమే కదా. అరే మనం సపోజ్ మనం కొంచెమే పిండి ఉంది దాపెట్టుకున్నాం అనుకోండి, ఆ పురుగు పట్టిన దానికి ఎంత నష్టం అవుతుంది. అయ్యో పురుగు పట్టింది, ఇది ఖరాబ్ అయిందని అనుకుంటాం కదా, అంటాం. చూడండి, మనకి ఏది దొరకకుండా దేవుడు చేస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ టైంలో వీళ్ళు ఎట్లున్నారంటే తెలుసా? 5వ వచనం చదవండి సిస్టర్. మత్తులారా మేలుకొని కన్నీరు విడుడి, ద్రాక్షరసం పానము చేయువారులారా రోదనము చేయుడి, క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయెను. 6-7 కూడా చదవండి సిస్టర్. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదికి వచ్చి ఉన్నది. వాటి పండ్లు సింహపు కూరల వంటివి, వాటి కాటు అడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీళ్లుగా కొరికియున్నవి. పెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. 8-9 చదవండి. ఎనిమిటిపోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. నైవేద్యము పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను, క్రొత్త ద్రాక్షరసము లేకపోయేను. చూడండి, థ్యాంక్ యూ సిస్టర్. చూడండి, ఇది ఎందుకు అంటే ఆ కాలంలో వీళ్ళు మత్తులకు బానిసలు అయిపోయారన్నమాట. త్రాగుడుకు, లిక్కర్కు, ఆల్కహాల్ కి వీళ్ళంతా అలవాటు పడిపోయినారు, దేవుణ్ణి మర్చిపోయినారు. అంటే ఒక్కొక్కటిది తీసేస్తానని చెప్తున్నాడు. చూడండి, ఫస్ట్ మీకు కావాల్సిన అన్ని డిస్ట్రాయ్ చేస్తా, గ్రేప్ వైన్ ని డిస్ట్రాయ్ చేస్తా, మీ క్రాప్స్ అన్ని తీసేస్తా, తర్వాతకి నేను ఏది మీకు ఉంచను అనేసి. ఎందుకంటే మీరు దేవుని తట్టు తిరగకపోతే ఇవన్నీ మీకు జరుగుతాయి. ఒకవేళ మీకు దేవుని తట్టు తిరిగితే అది కూడా మనం చూద్దాం. ఒకవేళ మీరు దేవుని తట్టు తిరిగి నీ పాపము శపము అన్ని ఒప్పుకొని, దేవా మమ్మల్ని క్షమించండి. చూడండి, విరిగిన నలిగిన హృదయముతో దేవుని మొర పెట్టుకుంటే దేవుడు నీకు ఏది ఇస్తానంటుంది తెలుసా? ఇవన్నిటి నుంచి కాపాడుతానంటుంది. మనం క్లియర్ గా చూద్దాం. చూడండి, 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. మీరు కడపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యమును జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా నిత్తును. హల్లెలూయా. చూడండి, దేవుడు నీకు మరలా ఇస్తానంటుండు. ఎప్పుడు ఇస్తాడు దేవుడు తెలుసా సిస్టర్? 2వ అధ్యాయము 12వ వచనం చదవండి సిస్టర్. 2వ అధ్యాయము 12వ వచనం. బట్ ఈవెన్ నౌ సేస్ ద లార్డ్, రిపెంట్ సిన్సియర్లీ అండ్ రిటర్న్ టు మీ విత్ ఫాస్టింగ్ అండ్ వీపింగ్ అండ్ మార్నింగ్. అంటే చూడండి, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనవపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా వాక్కు. చూడండి, క్లియర్ గా చూడండి. మళ్ళా చదవండి సిస్టర్, ఈ వచనం చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనవపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవా. 13వ వచనం కూడా చదవండి సిస్టర్. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. థ్యాంక్ యూ సిస్టర్. చూడండి, వాక్యం తేటగా క్లియర్ గా చెప్తుంది.
ఇది మీరు చెయ్యకపోతే మొదటి అధ్యాయం 10 వచనాల వరకు మీకు నోటికి తినకుండా దేవుడు తీసేసినట్లు చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు రిపెంటెన్స్ అయి పశ్చాత్తంతో ఫాస్టింగ్ ప్రేయర్ చేసి హృదయాన్ని నలగొట్టుకొని, వస్త్రాలు కాదు, వస్త్రాలు చెంపుకునడం వల్ల ఏం రాదు. అప్పట్లో పాతని అంటే ఓల్డ్ టెస్టిమెంట్ టైంలో వస్త్రాలు చెంపుకొని బూర్ద పూసుకొని అలాంటి ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండే. ఇప్పుడు దేవునికి అది అవసరం లేదు. దేవునికి ఏది అవసరం తెలుసా? నీ హృదయాన్ని నలగొట్టుకోమంటున్నాడు, విరగొట్టుకోమంటున్నాడు. దేవునికి అది ఇష్టపడతాడు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ సమయంలో విరిగి నలిగిన హృదయం దేవునికి కావాలి. కాబట్టి నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి రా. నీ పాపాలు శాపాలు క్షమించుకొని దేవుని దగ్గరికి వస్తే నీకు 2వ అధ్యాయం 25 వచనంలో ఏదైతే తీసివేసిండో దేవుడు అది మళ్ళా తిరిగి ఇస్తానంటున్నాడు. కాబట్టి చూడండి, బ్రోకెన్ హార్ట్, లెట్ యువర్ బ్రోకెన్ హార్ట్ షో యువర్ సారో. మనం చేస్తాం ఫాస్టింగ్ ప్రేయర్ కూడా. మనము చూడండి, ఫాస్టింగ్ ప్రేయర్లు కూడా ఇందులో 2 విధానాలు ఉన్నాయి. ఒకటి లిక్విడ్ ఫాస్టింగ్ ఒకటి ఉంది. అంటే మనం హౌ షుడ్ వి డూ ఫాస్టింగ్ ప్రేయర్ అంటే ఎలా చేయాలా ఫాస్టింగ్ ప్రేయర్, ఎందుకు చేయాలా ఫాస్టింగ్ ప్రేయర్, ఎప్పుడు చేయాలా ఫాస్టింగ్ ప్రేయర్, ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఎలా అంటే దేవుడు చెప్తున్నాడు 12వ అధ్యాయం, యు నీడ్ టు కమ్ టు మీ విత్ ఏ రిపెంటెన్స్. పశ్చాత్తముతో దేవుని దగ్గరికి రండి అని దేవుడు పిలుపుస్తున్నాడు. ఎందుకు చెయ్యాలి అంటే దేవుని ఉగ్రత నుండి తప్పించబడడానికి నువ్వు కంపల్సరీ చేయాలి ఫాస్టింగ్ ప్రేయర్. ఖచ్చితంగా ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. మనము ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ నేర్చుకుంటున్నాం. ఎంతసేపు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటే మనము రాబోయే దినాల్లో అంత బలాన్ని కూర్చోపెట్టుకుంటున్నాం, అంటే అంత ఓపికను కూర్చోపెట్టుకుంటున్నాం. రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. కాబట్టి మనము ఓర్పుతోటి సహనంతో ఉండాలి అనేసి కావాలి. మనకు ఫాస్టింగ్ ప్రేయర్ కావాలి. ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేస్తున్నావు నువ్వు చూడండి. నువ్వు ఒక్కరే కాదు, నీకొక్కరికే కాదు ఇది ఫాస్టింగ్ ప్రేయర్ అనేది. నీతో పాటు ఎవరెవరిని తీసుకురావాలో బైబిల్ వాక్యం సెలవిస్తుంది. నీ ఫ్రెండ్స్ని, నీ కుటుంబంలోని, నీ బంధుమిత్రులని అందరినీ తీసుకురావాలి. నీ యొక్క ఇంటి యజమానిని అందరినీ తీసుకురావాలి. పిల్లలైనను పెద్దలైనను వృద్ధులైనను అందరినీ తీసుకొచ్చి ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చోవాలి. కాల్ టు ది రిపెంటెన్స్. ఇది నీ పశ్చాత్తంతో నువ్వు చేస్తే గాని దేవుని ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు. లేదంటే నువ్వు నీ పొలములు, నువ్వు పండించిన పొలములు మిడతలు వచ్చి తినేస్తాయి. మిడతలు వచ్చి నీకు ఏది ఉండదు. నోటి నుంచి నీకు ఆహారం వెళ్ళిపోయబడుతుంది. కాబట్టి నువ్వు ఎవరినెవరిని తీసుకురావాలి. 15-16 వచనం చదవండి సిస్టర్. 2వ అధ్యాయము 15-16. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్థానపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావాలని యెహోవా పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు కప్పగింపకము. లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. థ్యాంక్ యూ సిస్టర్. చూడండి, ఎవరినెవరిని తీసుకురావాలి ఫాస్టింగ్ ప్రేయర్ కి, ప్రార్థనకి ఎవరిని తీసుకోవాలి, ఏ హృదయంతో రావాలి. విరిగి నలిగిన హృదయంతో నువ్వు రావాలి. విరిగి నలిగిన హృదయంతో రావాలి. నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మూలుగుతూ ప్రార్థన చేయాలి, మొరపెడుతూ ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. ఎవరిని తీసుకురావాలి. ఈవెన్ దేవుడు ఏం చెప్తున్నాడు, పెళ్లి మీరు గమనించిరా చదివినప్పుడు, పెళ్లి జరిగేటప్పుడు కూడా పెళ్లి కుమార్తెనను పెళ్లి కుమారుడిని కూడా నువ్వు ప్రార్థనకు తీసుకురావాలి ఫాస్టింగ్ ప్రేయర్. నువ్వు అక్కడ పెళ్లి జరుగుతుందనేసి ఒక 1 మినిట్ కూడా నువ్వు వేస్ట్ చేసిన ఈ శిక్షకు పాత్రుడవు. కాబట్టి పెళ్లి జరుగుతున్నా, పెళ్లి ఆత్మీయంగా అర్థం చేసుకోండి. పెళ్లి జరుగుతున్నా వాళ్ళని కూడా, పసిపిల్లలను కూడా, పాలిచ్చే పసిపిల్లలను కూడా దేవుని సన్నిధిలో
కూర్చోపెట్టమని వాక్యం చెప్తుంది. గ్యాదర్ ద పీపుల్ టుగెదర్, ప్రిపేర్ దెమ్ టు ది స్కేర్డ్ మీటింగ్ టు బ్రింగ్ ద ఓల్డ్ పీపుల్, గ్యాదర్ ద చిల్డ్రన్, ఈవెన్ ద బేబీస్ టు, ఈవెన్ ఏ న్యూలీ మ్యారీడ్ కపుల్. వాళ్ళని కూడా అక్కడ పెళ్లి జరుగుతుంది కానీ నువ్వు ఆనందించకూడదు, నువ్వు సెలబ్రేట్ చేసుకోదు. సెలబ్రేషన్ పక్కన పెట్టేసేయండి. సెలబ్రేషన్ పక్కన పెట్టి దేవుని కొరకు ఫాస్టింగ్ ప్రార్థన, విరిగి నలిగిన హృదయంతో రమ్మంటున్నాడు. నీ వస్త్రాలంగా చెప్పుకున్నాడు, నీ హృదయాన్ని నలగొట్టుకోమంటున్నాడు, హృదయాన్ని విరగొట్టుకోమంటున్నాడు దేవుడు. కాబట్టి విరిగి నలిగిన హృదయంతో దేవుని కొరకు నువ్వు దగ్గరికైతే దేవుడు నీకు దగ్గరికి అవుతాడు. దేవునికి ఎంత దూరం అవుతున్నో దేవుడు నీకు అంతే దూరం అవుతుంటాడు. ఒక్కొక్క చాలా కష్టాలు చూడాల్సి వస్తుంది. మనం ఈ తక్కువ భయంకరమైన రోజుల్లో ఈ కష్టాలన్నీ ఎదుర్కోవాలంటే మనకు కావాల్సింది ఒకటే రిపెంటెన్స్. దేవుడు దినాన మనం రిపెంటెన్స్, రెస్టోరేషన్ కావాలి. రెస్టోరేషన్ కావాలంటే మనకు ఫాస్టింగ్ ప్రేయర్ అవసరము, రిపెంటెన్స్ అవసరము. ఈ రెస్టోరేషన్ సమయంలో ఈ రెండు మనకు ఆయుధాలు. దేవుడు మళ్ళీ మనకి ఇస్తానంటున్నాడు. ఒకవేళ నువ్వు విరిగి నలిగిన హృదయంతో నువ్వు కలిసి వస్తే నీకు ఏవైతే నేను నాశనం చేస్తున్నా అవి మళ్ళీ నీకు తిరిగి ఇస్తానంటున్నాడు. ఎందుకు తెలుసా ఇవంతా వార్నింగ్స్? ఆ టైంలో దేవుని మర్చిపోయి విగ్రహారాధన చాలా, మనం ఈ పుస్తకాలన్నీ చదువుకున్నాం కదా, హబకు, నాహమాను, ఇవన్నీ గ్రంథాలు చదువుకున్నాం కదా, ఆమోస్ గ్రంథము, ఉపద్య గ్రంథము, హగ్గై గ్రంథం అన్ని చూసినాం కదా. ఇవన్నీ లాస్ట్ వార్నింగ్స్. దేవుని కొరకు వాళ్ళు సమయం కేటాయించి దేవుని కొరకు పని చేస్తున్నారు వాళ్ళు. లాస్ట్ టైంలో కూడా వాళ్ళ సొంత నిర్ణయాలు ఏం కావు, ఇవన్నీ దేవుడు చెప్తూనే చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మొదటి దేవుని యెహోవా వాక్కు, దేవుని చేత పిలిచి వాళ్ళు ఇవన్నీ పనులు చేసిన వారు అన్నమాట. ఆ టైంలో జెరూసలేం, ఈ రోమన్ రాజ్యన్స్, ఈ పర్షియన్స్ కింగ్డమ్స్, జెరూసలేము, అక్కడ జూడా ప్రాంతం, ఇదంతా ప్రాంతాలు దేవుని మర్చిపోయినారు అనమాట. వాళ్ళకి ఇష్టం వచ్చిన జీవితాలు వాళ్ళు గడిపినారు. మిడతల దండయాత్ర అంటే నీ పచ్చని పొలాల్లో మిడతలు తినేసి ఎట్లా ఉంటుంది? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పొలం వేసినావు, అప్పు తెచ్చి పొలం వేసి మంచి 5 ఎకరాల పంట వేసినావు, మంచి చేతికి వచ్చే టైంకి మిడతలు వచ్చి తినేస్తే నీకు ఎంత బాధ అనిపిస్తుంది? అలాంటి నుంచి తప్పించుకోబడాల్సింది కాబట్టి నువ్వు ఈ పని నువ్వు చేయాలనేసి దేవుడు చెప్తున్నాడు. విరిగి నలిగిన హృదయం కావాలి దేవునికి. మనం చదువుకున్నాం కదా ఇందాక, జోయేలు 2:28 చదువుకున్నాం కదా. దానికి తగ్గట్టు కూడా అపోస్తుల కార్యములు 2:17 చూడండి. దీనికి మనకు లింక్ కుదిరింది. అంటే పాత ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ లో కూడా ఇది రాయబడింది. చూడండి, చదవండి ఒకసారి. ఫస్ట్ ఇది చదువుతాం. ఫస్ట్ ఇది 2:28 తర్వాతకి అపోస్తుల కార్యములు 2:17 చదవండి. ఈ రెండింటికి లింక్ కుదురుతుంది అన్నమాట మనకు. ఇక్కడ చెప్పిన ఓల్డ్ టెస్టిమెంట్ చెప్పినప్పుడు అంటే ఎన్నో సంవత్సరాలు ఇది ఎప్పుడు రాయబడింది తెలుసా మీకు? కరెక్ట్ గా మనకి ఇయర్ ఇయ్యలేదు కాబట్టి నా దాంట్లో ఇంట్రొడక్షన్ లో 5th to 4th century BC అని రాయబడింది. అంటే ఐజాయా ప్రవక్త అంటే కొంచెం ముందు, పాత ప్రవక్తలకు ఈయనకు కొంచెం ముందు అని ఇక్కడ మనకు తెలుస్తుంది. పర్షియన్ ఎంపరర్ అని అర్థమవుతుంది. పాలిస్తీనా వాళ్ళు ఆ టైంలో పర్షియన్ ఎంపరర్ అంటే బాబిలోనియన్ ఉందన్నమాట. బాబిలోనియన్ పర్షియన్ జయించినప్పుడు ఆ టైంలో అన్నమాట. చూడండి, యోవేలు గ్రంథము 2:28 తెలుగులో చదవండి. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను. థ్యాంక్ యూ సిస్టర్. అట్లనే అపోస్తుల కార్యములు 2:17 చూడండి. 2:17 సిస్టర్ 2:17 అంత్య దినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా చూడండి, అప్పుడు రాసిన ప్రవచనమే న్యూ టెస్టిమెంట్ లో నెరవేరబోతుంది. అంత్య దినములో పాట కూడా ఉంది. అంత్య దినములో దేవుని యొక్క కృపను కుమ్మరిస్తాడు అనేసి పాట కూడా ఉంది.
చూడండి, దేవుని యొక్క గిఫ్ట్స్ మళ్ళీ తిరిగి మనం పొందుకోబోతున్నాం. నీ పిల్లలు అంటే ఫ్యూచర్ ని చూడబోతున్నాం. అది ఎప్పుడు నువ్వు రిపెంటెన్స్ అయినప్పుడే. అప్పటిదాకా ఈ గిఫ్ట్ నీకు రాదు. పశ్చాత్తంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడే. అప్పటిదాకా నీకు ఈ గిఫ్ట్ రాదు. విరిగి నలిగిన హృదయం కలిగి వచ్చినప్పుడే నీకు ఇది ప్రవచనము వర్తిస్తుంది. నీ పిల్లలు ఆఫ్టర్వర్డ్స్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఎవ్రీ వన్, యువర్ సన్స్ అండ్ డాటర్స్, ఐ విల్ ప్రొక్లెయిమ్ మై మెసేజ్. యువర్ ఓల్డ్ మ్యాన్ విల్ హ్యావ్ డ్రీమ్స్ అండ్ యువర్ యంగ్ మ్యాన్ విల్ సీ విజన్స్. చూసినావా? డ్రీమ్స్ చూస్తారు. డ్రీమ్స్ లో చూసిన దాన్ని నెరవేర్చుటకు చూపిస్తుంటుంది విజన్స్ దేవుడు. సేమ్ యాక్ట్స్ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఇదే ప్రవచనం రాయబడింది. సో మీరు ఏ విధంగా అయితే ఉండాలో దేవునికి ఆ విధమైన మనసు కావాలి. అంటే ఎందుకు విరిగి నలిగిన హృదయం కావాలంటుంది తెలుసా? రాబోయే దినాలు చాలా కఠినంగా ఉంటాయి కాబట్టి దాన్ని వేస్ట్ చేయకుండా మనం ఉపయోగించుకోవాలి. వాక్యం కూడా రాసి ఉంది కరెక్ట్ క్లియర్ గా మనకు. కాబట్టి ఎందుకు రెస్టరేషన్ చేసుకోవాలి? మనకి ఎందుకు కావాలి ఇవన్నీ? మనం దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? చివరి దినంలో దేవుని మర్చిపోతారంట. అందుకు దేవుడు అంటే ఏర్పరచుకున్న వాడు ఎందరో ఉంటారు, కానీ మనం చూస్తాం కదా, కోత సమయంలో విస్తారంగా ఉన్నది కానీ పంట కోయనికి ఎవరు లేరు. దేవుని పంట కోయనికి ఎవరు లేరు. కొంతమంది పనివారి కొంతమందే. ఆ కొంతమందిలో నువ్వు నేను ఉండాలి. దేవుని పని కోసం చేయనికి కొంతమంది నువ్వు నేను ఉండాలి. ఈ యొక్క గ్రంథము ఫాస్టింగ్ ప్రేయర్ ఏ విధంగా చేయాలో నాకు నేర్పింది. ఇక్కడ నుంచి మనం ఫాస్టింగ్ ప్రేయర్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలా, ఫాస్టింగ్ ప్రేయర్ ఎట్లా చేయాలో అనేసి ఈ యొక్క గ్రంథము మనకు తెలియపరుస్తుంది క్లియర్ గా. 2వ అధ్యాయం 12వ వచనం క్లియర్ గా చెప్తుంది ఫాస్టింగ్ ప్రేయర్ ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేసుకోవాలి. ఎందుకు చేయాలి అంటే మనం కాపాడే ఉండం. మనమే కాదు, ఇతరులను కూడా కాపాడాలి. నీ పొరుగు, నీ నేబర్స్, హౌసింగ్ నేబర్సే కానీ, ఆఫీస్ లో ఉన్న నీ కొలీగ్సే కానీ, ఫ్రెండ్స్ కే కానీ అందరినీ కూడిక, గ్యాదరింగ్, యూ నీడ్ టు గ్యాదరింగ్ అంటే వాళ్ళని నువ్వు సంపాదించుకోవాలి. ఒక్కొక్కరిని వాళ్ళని కూడా నువ్వు ఒక్కటే కాపాడితే కాదు కదా, నీ వల్ల అనేకులు కాపాడబడాలి, నీ వల్ల అనేకులు రక్షణకు రావాలి, నీ వల్ల అనేకులు సాక్ష్యం చెప్పాలి. కాబట్టి చివరి దినాలు ఎట్లుంటాయి అంటే మరి ఘోరంగా ఉంటాయి. మొత్తం ఈ యొక్క పుస్తకం మొత్తం నేను ఒక చిన్న బ్రీఫ్ కోసం నేను మీకు చెప్తాను. చూడండి, ముఖ్యంగా మనకు కావాల్సింది ఫిజికల్ రెస్టోరేషన్ కావాలి. ఫిజికల్ అంటే మన బాడీకి కావాల్సింది ఫిజికల్ రెస్టోరేషన్. నెక్స్ట్ స్పిరిచువల్ రెస్టోరేషన్ కావాలి. 3వది నేషనల్ రెస్టోరేషన్ కావాలి. ఎందుకంటే అక్కడ పెద్దలను కూడా ఉంది కదా, పెద్దలను కూడా అంటే లీడర్స్ కూడా పిలవాలి. అట్లా ఫిజికల్ రెస్టోరేషన్, స్పిరిచువల్ రెస్టోరేషన్, నేషనల్ రెస్టోరేషన్. దేవుడు ఈ రెస్టోరేషన్ అంటే నువ్వు హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ద డే ఆఫ్ ద జడ్జిమెంట్, నువ్వు ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలనేసి ఈ యొక్క గ్రంథము నీకు తెలియపరుస్తుంది. హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ద లార్డ్ జడ్జిమెంట్ అని రాస్తుంది ఒక దగ్గర, అండ్ హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ ది డే ఆఫ్ ద లార్డ్ జడ్జిమెంట్ అని రాస్తుంది. ఇంకోటి హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దీస్ డేస్ అని రాస్తుంది. ద డే ఆఫ్ ద లార్డ్ అంటే చూడండి, దేవుని యొక్క దినము. గుర్తుపెట్టుకొని జాగ్రత్త గుర్తుపెట్టండి. ఇది 5 సార్లు రాయబడింది ఈ పుస్తకంలో. 5 సార్లు రాయబడింది ద డే ఆఫ్ ద లార్డ్ అని రాసింది. అంటే దేవుని యొక్క దినము అంటే ఉగ్రత దినము అని క్లియర్ గా చెప్తుందన్నమాట. కాబట్టి నువ్వు ఎలా ఎస్కేప్ కావాలనో మనం నేర్చుకున్నాం. ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? రిపెంటెన్స్, విరిగి నలిగిన మనసు కావాలి. ఫస్ట్ పశ్చాత్తాపడాలి, విరిగి నలిగిన మనసు దేవునికి అర్పణ చేయించుకోవాలి. దాని తర్వాత నీకు దేవుడు ఏ విధంగా అయితే ఇస్తాడో అంటే నీ ఫిజికల్ రెస్టోరేషన్ ని అప్ అయిపోతుంది, స్పిరిచువల్ గా నువ్వు బలపడతావు. నీ నేషనల్ రెస్టోరేషన్ అంటే నీ చుట్టూ ఉన్న నీ ప్రాంతము, నీ యొక్క దేశము అన్ని రెస్టరేషన్ అయిపోతుంది నీ వల్ల. ఒక్క ప్రార్థన వల్ల అవుతుందా కాదా మీరు చెప్పండి? ప్రార్థన చేసేటప్పుడు ప్రతిదీ సఫలం అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఎందుకు? నీ ప్రార్థన అంత శక్తి ఉంది కాబట్టి. ఎందుకంటే నువ్వు అందరినీ గ్యాదర్ చేసుకొని దేవుని సన్నిధికి నువ్వు తీసుకొస్తున్నావు కాబట్టి. ఈ చిన్న గ్రంథాలు కూడా మనం రాసాం. గాడ్ విల్ జడ్జ్ ద నేషన్స్ అని రాసింది. ఏడుంది? గాడ్ విల్ జడ్జ్ ద నేషన్స్ అని రాసింది. ప్రతి ఒక్క దేశానికి జడ్జ్ చేస్తాను రాసింది. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చూడండి, 1-2. ఆ దినములలో అనగా యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను నేను చెరుల నుండి రప్పించిన కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆ దేశంలోనికి
నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకునుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. వారు నా జనుల మీద చూడండి, అయితే మొత్తం మనం చూసుకుంటాం కదా, దేవుడు దేశాలకు కూడా తీర్పిస్తాడు. నువ్వు ఏ విధంగా పరిపాలించినావో వాళ్ళకు కూడా తీర్పు దేవుడు. ఆల్రెడీ మనకు ఈ వైరస్లు, ఈ తెగులు ఎందుకు వస్తున్నాయి తెలుసా? మనమంతా దేవునికి దూరం అయిపోతున్నాం. కనీసం ఇటువంటి సమయంలో నాకు దగ్గరకు వస్తారు నా పిల్లలు అనేసి దేవుడు ఆశపడుతున్నాడు. కరోనా టైంలో ఒక్క పూట ప్రార్థన చేయడం, ఆ టైంలో 3 సార్లు ప్రార్థన చేసుకున్నారు. అంటే దానికన్నా ముందు ఒకప్పుడు బైబిల్ చదవలేనప్పుడు ఆ టైంలో 2 సార్లు బైబిల్ చదువుకునే వాళ్ళు, 3 సార్లు బైబిల్ చదివారు. అంటే దేవునికి దగ్గర అయినారు కాదా? దేవునికి దగ్గర అయినారు. ఆ టైంలోనే అందరూ నేర్చుకున్నాను. నేను కూడా ఆ టైంలోనే నేర్చుకున్నా. వాక్యం ఏ విధంగా నేర్చుకోవాలా, వాక్యం ఏ విధంగా పంచాలంటే భయపడుతుండేవాడిని. అరే చెప్తే వీళ్ళు, ఈ సిస్టర్ ఏమనుకుంటుంది, బ్రదర్ ఏమనుకుంటారా అనేసి మనసులో భయపడేవాడు. అరే ఇంతమంది ముంగట మనం ఏ విధంగా చెప్తాము? వాళ్ళకు అనుభవం ఉంది, నాకు అనుభవం లేదే కదా, నేను ఏ విధంగా చెప్పగలుగుతాను? సో ఆ టైంలోనే అన్ని ప్రార్థన విధానాలు, బైబిల్లో ఉన్న విధానాలు అన్ని నేర్చుకున్నాను నేను. దేవునికి దగ్గరైనా లేదా ఆ టైంలో. కాబట్టి మీరు కూడా దేవుని వదలొద్దు అనేసి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఒకవేళ వదిలేసేనట్లయితే మనకు కష్టాలు తప్ప చాలా భయంకరంగా ఉంటాయి కష్టాలు. మీరు ఊహించుకోండి, ఆ మిడతల దండ ఎట్లుంటుందో ఊహించుకోండి ఒకసారి. చీడ పురుగులు, ఆ పురుగులు అవన్నీ మన మీద పడితే మనం తట్టుకోలేం. ఆత్మీయంగా చూసుకున్నట్టయితే మనం అంతా నాశనం చేస్తాం. మరి చివరి దినాల్లో కావాల్సింది మనకు ఓపికతో, ఓర్పుతో, విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ఊకే చిరాగ్గా పడద్దు, కోపంతో నిండిపోద్దు. మనం ప్రేమపూర్వకంగా ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. ఎంతో మంది నిన్ను కొట్టడానికి చూస్తుంటారు, పడిపోయినా మళ్ళీ తిరిగి లేవు. అక్కడ దేవుని యొక్క బలము నీకు హెల్ప్ చేస్తానంటాను. అప్పుడు ఏమైతే తెలుసా? రాబోయే దినాల్లో దేవునికి వచ్చే తీర్పు దినము నువ్వు స్ట్రాంగ్ గా ఉంటావు. నీతో పాటు ఇంకా 2-3 స్ట్రాంగ్ గా ఉంటారు. అది నీకు బలం. ఒక్కరే చేయాలంటే కుదరదు. నీతో పాటు ఒక చెయ్యి కలిస్తేనే సమస్యలన్నీ ఈజీగా అయిపోతుంది. ఒక్కడే పనులు చేయాలంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కుదరదు. కలిసి కట్టిగా పని చేస్తే క్షణాల్లో అయిపోతుంది పని. విశ్రాంతి దొరుకుతుంది, నీకంత పని చేయనట్టు అనిపించదు. అరే నేను ఒక్కనే చేయాలా, అప్పుడు నువ్వు గుణుకో సనుకో. అందరు కలిసి చేసినాం, సంతోషిస్తావు, ఆనందిస్తావు నీ పనిలో. కాబట్టి దేవుని యొక్క సువార్త కూడా మనం అందరం కలిసి చేయాలి. కాబట్టి మనం ముఖ్యంగా నేర్చుకున్నది ఇవన్నిట్లో ముఖ్యంగా మనం ఈ పుస్తకం మొత్తం నేర్చుకున్నది ఏంటంటే చూడండి, దుర్దినాలు ఉన్నాయి, చెడు దినాలు ఉన్నాయి. గమనించి ముందుకు అడిగేయాలి. ఆ చెడు దినాల్లో మనం ఏ విధంగా తప్పించుకొని కూడా మనకు సొల్యూషన్ దొరికింది వాక్యంలో. అంటే ఈ యొక్క పుస్తకంలో మోసెస్ యొక్క ప్రవచనం నెరవేరింది. ఎట్లా తెలుసా మీకు? నిర్గమకాండము 28వ అధ్యాయము 38వ వచనం చూడండి. సారీ, నిర్గమకాండం కాదు, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 38వ వచనం. విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు, ఎలా అనగా మిడతలు దాన్ని తినివేయును. థ్యాంక్ యూ సిస్టర్. చూడండి, విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు, ఎలా అనగా మిడతలు దానిని తినివేయును. సపోజ్ నువ్వు ఎక్కడైనా పోయేటప్పుడు నేను ఇది కొనుక్కోవాలని 100 రూపాయలు తీసుకుపోయినావు అనుకో, ఆ 100 రూపాయలు పోయినానుకో ఏమనుకుంటా, అరే నా పైసలు ఎట్లా, ఎంత బాధపడతావు. అంటే దేవుని దగ్గరికి తెచ్చినప్పుడు ఏదైనా దేవునికి అప్పగించాలి అంతే. నువ్వు కష్టపడి అంత పోగొట్టుకుని ఒక సమయంలో పోతే ఎంత బాధ అనిపిస్తుందో, దేవుడు అంతే బాధపడుతున్నాడు. అందుకే ఈ చాప్టర్ మొత్తం మనం నేర్చుకోవాల్సింది ఒకటే, బీ అవేర్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్ జడ్జిమెంట్. దేవుని ఉగ్రత మనం పాత్రము కాకూడదు కూడా. ఎందుకంటే మనకి ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఏ విధంగా తప్పించుకోవడం మనం నేర్చుకున్నాం, చివరి దినంలో ఏ విధంగా ఉండాలో కూడా మనం నేర్చుకున్నాం, ఎవరిని గ్యాదర్ చేయాలో మనం నేర్చుకున్నాం, దేవుని కొరకు ఏ విధంగా పని చేయాలో కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి మరీ చెప్తున్నాము. చూడండి, నేను చెప్పేది కాదు ఈ వాక్యాలు, ఇక్కడ ఏమైతే రాస్తుందో నవ్వే మీకు తెలియపరుస్తున్నాను అంతే. ఇలా నా గొప్ప ఉద్దేశం ఏమీ లేదు. దేవుడు ఏ విధంగా అయితే నేను తెలుసుకున్నానో అవే మీకు తెలియపరుస్తున్నాను. నాకు కూడా ఏమి రాదు, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటున్నాం అంతే. ఒకరి నుంచి ఒకరు సైకిల్ ఇది నేర్చుకుంటున్నాం. నేను నేర్చుకుని మీకు పంచి పెడుతున్నాను. అదొకవేళ నేను నేర్చుకుని నా దగ్గర పెట్టుకుంటే ఏమవుతుంది? కుదరం. నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క విధానములు
రివర్ లెక్క, నది లెక్క ఫ్లో అవుతుండాలి. అంటే ఫ్రెష్నెస్ ఎప్పుడు, నది వాటర్ ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది. మురికి గుంట వాటర్ ఎప్పుడు మురికిగానే ఉంటుంది, స్మెల్ వస్తుంటది, పాకురు వస్తుంటది. ఆ విధంగా దేవుని యొక్క జ్ఞానము వాక్యములు ఫ్లో అవుతుండాలి, ట్రాన్స్ఫర్ అవుతుండాలి ఒకరినొకరిని. కాబట్టి రాబోయే దినాలు చెడ్డగా ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఈ యొక్క జోయల్ గ్రంథం నుంచి ముఖ్యంగా మనం నేర్చుకున్నది ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్ కోసం నేర్చుకున్నాం, ఎవరిని గ్రాధాలు చేయడం, దేవుని యొక్క దినం నుంచి ఏ విధంగా మనం తప్పించుకోబడాలి ఒక నేర్చుకున్నాం. కాబట్టి జాగ్రత్త ఉండాలి. దేవుడు ఒక చిన్న వాక్యం దీవించినగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, పరలోకరాజు నీ పాలన కొందన్న స్తోత్రం తండ్రి ప్రభా. మరి యోవేలు ప్రవక్త కోసం మాకు తెలియపరిచినవు తండ్రి, మేము నేర్చుకున్నాం తండ్రి ప్రభా. ముఖ్యంగా మేము నేర్చుకున్నది ఏంటంటే ప్రభా, రెస్టోరేషన్ ఏ విధంగా కావాలి, ఫాస్టింగ్ ప్రేయర్, రిపెంటెన్స్. విరిగి నలిగిన హృదయంతో మీ దగ్గరికి వస్తున్నాం తండ్రి ప్రభా. మేము వస్త్రాలు కాదు తండ్రి ప్రభా నలగొట్టాల్సింది, మా హృదయం నలగొట్టుకొని మీ దగ్గరికి రమ్మంటున్నారు తండ్రి ప్రభా. మళ్ళా మాకు తిరిగి అన్ని ఇస్తానంటున్నారు. నీకు వందనాలు స్తోత్రం తండ్రి ప్రభా. ఈ వాక్యం చేత మరి ఎవరైతే ఆన్లైన్ లో పార్టిసిపేట్ అయ్యారో ప్రభా, వాళ్ళ కుటుంబాలకు శాంతి సమాధానం దయచేయండి ప్రభా. మేము నేర్చుకుని ప్రభా అనేకులకు నీ సువార్త ప్రకటించడానికి మాకు శక్తిని, జ్ఞానం దయచేయండి ప్రభా. ఏ విధంగా ప్రకటించాలో తండ్రి ప్రభా, ఆ విధమైన జ్ఞానాన్ని మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి నేనేసా యూట్యూబ్ లో కానీ ప్రభా, బయట కానీ ప్రభా, ఎన్నో నేనేసే ప్రభా మరి వ్యతిరేకంగా ఉన్నాయి తండ్రి ప్రభా. నీ యొక్క వాక్యాలకు నేనేసే ప్రభా, ఎటువంటి అన్నిటి నుంచి ప్రభా మాకు దూరపరచండి. అదేవిధంగా మాకు జ్ఞానం దయచేయండి. అవి మా వరకు వచ్చే వరకు మేము ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి ప్రభువా. యేసయ్య ప్రభా, నీ నామంలో అడుగుతున్నాం తండ్రి ప్రభా. మరి నేనేసే ప్రభా, చులుకనగా ఎగతాళిగా చూస్తున్నారు తండ్రి ప్రభా. యేసయ్య మరి ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా. విగ్రహారాధనకు నేనేసే ప్రభా, మరి క్రిస్మస్ సెలబ్రేషన్ తండ్రి ప్రభా, ఇటువంటి అన్నిటికీ దూరంగా ఉండి ప్రభా, ప్రతిరోజు మాకు పండుగనే తండ్రి ప్రభా అని నేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య మరి యేసయ్య అదేవిధంగా ప్రభా, దినములు చాలా చెడ్డగా ఉన్నాయి ప్రభా, సమయము సద్వినియోగం చేసుకోవచ్చు తండ్రి, ఉపయోగించుకోవచ్చు ప్రభా. అదేవిధంగా ప్రభా ఉపయోగించుకొని ఆ దినాల్లో మేము నడుచుకొని ముందుకు వెళ్తాం తండ్రి ప్రభా. నీ యొక్క తెలివిని, జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. కేబీపీ యొక్క ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ని దీవించి ఆస్వాదించండి. వాళ్ళ కుటుంబంలో శాంతి ప్రభా, వాళ్ళకి ఫైనాన్స్ విషయంలో తోడుగా నీడగా ఉండండి తండ్రి ప్రభా. యేసయ్య అదేవిధంగా ప్రభా మరి వాళ్ళు ఏ పనులు అయితే చేస్తున్నారు ప్రభా, అన్ని సక్సెస్ అయ్యేటకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య వాళ్ళు కూడా కష్టపడుతున్నారు, మా బ్రదర్ సిస్టర్స్ కష్టపడుతున్నారు తండ్రి ప్రభా. వాళ్ళు తెలుసుకుంటున్నారు తండ్రి ప్రభా. యేసయ్య తెలుసుకొని ముందుకు వెళ్ళి ప్రభా అనేకులకు నేనేసే ప్రభా నీ సువార్త ప్రకటించి నేనేసే ప్రభా నీ కొరకు నీ సన్నిధికి తీసుకొచ్చాకు సాయం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా ప్రభా మరి చెప్పిన వాక్యాన్ని దీవించి ఆస్వాదించండి ప్రభా. మీ చేయికి అప్పగిస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్య ప్రతి ఒక్కరు విన్నారు తండ్రి ప్రభా, దాన్ని నేర్చుకుంటకు, ప్రాక్టీస్ చేసేటకు మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా ఈ వాక్యం బట్టి మీకు పక్కిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్, అందరూ ప్రైజ్ లార్డ్.